హలో ఆల్, వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ బానిస పుష్ప ద రూల్. ఒక్క మాటలో చెప్పాలంటే సుకుమార్ గారి డైరెక్షన్, స్క్రీన్ ప్లే మ్యాజిక్ అండ్ అల్లు అర్జున్ గారి మాస్టర్ క్లాస్ యాక్ట్ అండ్ ఫైనల్గా మూవీ రప్ప రప్ప. ఇక ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే బేసిక్గా స్టోరీ అనేది అందరికీ తెలిసిందే. లైక్ ఏంటి అంటే పుష్ప ద రైజ్లో జస్ట్ ఒక అనామకుడిగా ఉన్న ఒక పుష్ప అనే క్యారెక్టర్ సిండికేట్ స్థాయికి ఎదిగారనమాట. స్టార్టింగ్లో ఏమీ లేని పొజిషన్ నుంచి సిండికేట్ని శాసించే స్థాయికి వెళ్ళారు. పుష్ప ద రూల్లో సిండికేట్ స్థాయిని దాటి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగారనమాట పుష్ప. అండ్ జపాన్కి వెళ్ళారు. ఇప్పుడు స్టోరీ ఏంటంటే జపాన్కి వెళ్ళింది, అంతే తేడా. స్టోరీలో ఇంకా పెద్దగా ఇంకా అర్థం కాని అండ్ ఇంకా కొత్తగా ఇంకేమి ఉన్నాయనుకునే పాయింట్స్ అయితే ఇంకేం పెద్దగా లేవు. సో ఇదే స్టోరీ జస్ట్ ఇంటర్నేషనల్ వరకు చూపించారనమాట. అయితే ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే స్టోరీ పాయింట్ అనేది చాలా చిన్నది, కాకపోతే ఈ స్టోరీని 3 hours 20 minutes ఎక్కడ బోర్ కొట్టకుండా అండ్ ఏ సీక్వెన్స్ కూడా చూసినట్టే అనిపించకుండా చూపించడం అనేది ఒక కత్తి మీద సామనే చెప్పాలి. దాన్ని సుకుమార్ గారు అండ్ ఆయన ఇంటెలిజెన్స్తో అండ్ ఆయన టాలెంట్తో ఈ మ్యాజిక్ని క్రియేట్ చేశారనమాట. అండ్ దీనికి నేషనల్ అవార్డు విన్నింగ్ అల్లు అర్జున్ గారు తోడైతే ఎలా ఉంటుందో ఆల్రెడీ మనం పుష్పలో ఆల్రెడీ చూసాం. బట్ ఏంటంటే పుష్ప ద రూల్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ తీసుకెళ్లారనమాట. బేసిక్గా పుష్ప వరకు అల్లు అర్జున్ గారు ఒక ఎత్తు అయితే పుష్ప ద రూల్లో యాక్టింగ్ మాత్రం అది నెక్స్ట్ లెవెల్ అనమాట. అంత బాగుంది. పుష్ప ద రైజ్ మూవీకి గాను అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చిందనేది మనందరికీ తెలిసిందే. కాకపోతే ఈ పుష్ప ద రూల్ దానికి వస్తే బెస్ట్ యాక్టింగ్ అండ్ బెస్ట్ డైరెక్షన్ కేటగిరీస్లో 2 awards ఇవ్వచ్చు అనమాట. ఒకటి అల్లు అర్జున్ గారికి అండ్ ఇంకోటి సుకుమార్ గారికి. ఎందుకు అంటే చెప్పాల్సిన స్టోరీని, ఎమోషన్స్ని చాలా సెటిల్డ్గా, ఎక్కడ ఓవర్ ద టాప్ అనిపించకుండా, ఎక్కడ చెప్పాలో ఎలా చెప్పాలో ఆయన ఇంటెలిజెన్స్లో 3 hours 20 minutes అనేది ఎక్కడ బోర్ కొట్టించకుండా అలా చూసేటట్టు చూపించడం అనేది అది సుకుమార్ గారికి తప్పకుండా ఈసారి నేషనల్ అవార్డు ఇవ్వాలి. అలానే సీక్వెన్స్లో ల్యాగ్ లేకుండా పోయిందా అంటే కొన్ని ఉన్నాయి. జస్ట్ ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 సీక్వెన్స్లు అండ్ సెకండ్ హాఫ్లో ఒక 2-3 సీక్వెన్స్లు తప్ప సినిమా మొత్తం ఎక్కడా ల్యాగ్ లేకుండా అదిరిపోయింది అనమాట. స్పెషల్గా సెకండ్ హాఫ్లో ఒక 3 సీక్వెన్స్లు ఉన్నాయి అండ్ అందరూ చెప్పిందే మళ్ళీ నేను కూడా చెప్తా. ఆ సీక్వెన్స్లకు ఉన్న పవర్ వేరు అనమాట. బేసిక్గా జాతర సీక్వెన్స్ చాలామంది చెప్పారు, లైక్ బన్నీవాసు గారు అండ్ సుకుమార్ గారు అండ్ ఇంకా చాలామంది చెప్పారనమాట టెక్నీషియన్స్ అందరూ. అంటే ఆ సీక్వెన్స్లో చాలా బాగుంటుందని. బట్ ఇంత బాగుంటుందనేసి ఎవరు అనుకోరు, ఊహించుకోరు అనమాట. అంత బాగుంది. బన్నీవాసు గారు ఏదైతే చెప్పారో దాన్ని 100% ప్రాపర్గా చూపించారనమాట సుకుమార్ గారు. అంటే మీరు ఎంతైనా ఊహించుకోండి, దానికి మించి ఉంటుంది అనమాట. అంత బాగుంది సెకండ్ హాఫ్లో జాతర సీక్వెన్స్. అండ్ ప్రీ క్లైమాక్స్లో అయితే అది ఇంకో నెక్స్ట్ లెవెల్ అనమాట. బేసిక్గా అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అనేది చాలా చాలా మందికి నచ్చుతుంది అండ్ నచ్చాలి కూడా, అంత బాగుంటుంది కాబట్టి. కానీ ఈ 2 సీక్వెన్స్లు చూసిన తర్వాత అల్లు అర్జున్ గారి యాక్టింగ్ చూసి నాకు ఆశ్చర్యం వేసింది. బేసిక్ అంటే ఈయనలో ఇంత పొటెన్షియల్ ఉందా. ఎక్సలెంట్ యాక్టింగ్, హాలీవుడ్ రేంజ్ యాక్టింగ్ అనమాట. ఎస్ఎస్ రాజమౌళి గారు చెప్పినట్టు అల్లు అర్జున్ గారు మన టీఎఫ్ఐకి దొరికిన ఒక వరం అనమాట. అంత బాగుంది అండ్ అది కరెక్ట్. అలానే అల్లు అర్జున్ గారిని ఒక యాక్షన్ సీక్వెన్స్ల వరకే చూపించారు అని అనుకుంటే అది కూడా తప్పు. ఎమోషనల్గా సెకండ్ హాఫ్లో ఒక అంటే ఇంటి పేరు గురించి ఆ సీక్వెన్స్లో ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుంది. అదైతే నిజంగా గుండెలు బరువెక్కాయి అనమాట. అంత బాగా యాక్ట్ చేశారు. అండ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చాలామంది ఉన్నారు. లైక్ సునీల్ గారు ఉన్నారు, మన మెయిన్ ఫహద్ ఫాజిల్ గారు ఉన్నారు. ఎక్సలెంట్ యాక్టింగ్ బై ఫహద్ ఫాజిల్ గారు. అండ్ కొన్ని సీక్వెన్స్లలో ఆయన కామెడీ అనేది, ఆయన ఎంటర్టైన్మెంట్ మనం ఫీల్ అవుతాం అనమాట. ఆయన యాక్టింగ్కి నవ్వుతాం కూడా, బాగుంటుంది. అండ్ సునీల్ గారు ఉన్నారు. అంటే సునీల్ గారిది మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ అలా ఉంటాయి. చెప్పాల్సిన అంటే ఓవర్ ద టాప్ క్యారెక్టర్స్ అనేసి కాదు, స్టోరీలో ఎంతవరకు కావాలో అంతవరకు యూజ్ చేసుకున్నారు. సునీల్ గారిని, జగపతి బాబు గారిని అండ్ అజయ్ గారిని అండ్ రావు రమేష్ గారిని, కేశవ అతని పేరు నాకు తెలియదు, కేశవ గారిని అండ్ శ్రీవల్లి గారు, రష్మిక ఒక ప్యూర్ వైఫ్ మెటీరియల్. ఎక్సలెంట్ యాక్టింగ్ చేసింది అన్నమాట. జాతర సీక్వెన్స్లో యాక్టింగ్ అదరగొట్టేసింది. చాలా బాగుంది. చాలా చాలా కనెక్ట్ అయిపోతాం అనమాట ఆమె యాక్టింగ్కి.
చాలా ఎమోషనల్ సీక్వెన్స్ ప్రాపర్గా స్టోరీలో బ్లెండ్ అయ్యాయి. అండ్ నెగిటివ్స్ లేవా అనేసి అంటే ఒకటే నెగిటివ్ ఉంది, 3 hours 20 minutes హాల్లో కూర్చోవాలన్నమాట అంతే. డిఎస్పి గారు సూపర్ బీజిఎం ఇచ్చారు. పూనకాలు వస్తుంటాయి మధ్య మధ్యలో, ఒక 5 సీక్వెన్స్లు పూనకాలు వస్తాయన్నమాట, అంతలా బాగుంది. అండ్ సాంగ్స్ వాజ్ డీసెంట్. కాకపోతే అండ్ టెక్నికల్ విషయానికి వస్తే ఒక డైరెక్షన్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మొత్తం అంతా సుకుమార్ గారికే క్రెడిట్ ఇవ్వాలి. అండ్ యాక్టర్స్ నుంచి పెర్ఫార్మెన్స్ రాబట్టడం కూడా సుకుమార్ గారికే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ డిఓపి అండ్ లైటింగ్ అండ్ కెమెరా ఇవన్నీ అదిరిపోయాయి. కూబా గారు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్, ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఫైనల్గా చెప్పొచ్చింది ఏంటంటే అల్లు అర్జున్ గారి యాక్టింగ్ తాండవం అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ ద వీడియో. ఇంకో మై వ్యూతో కలుద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.